అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాంగ్రెస్లో చాలా టెన్షన్ పుట్టిస్తుంది. ఇది బయటికి కనిపిస్తుంది. వాళ్ళు పడుతున్న టెన్షన్ ఓపెన్గా వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. కానీ ఏమవుతుంది, ఒక అధికార పార్టీ ఒక ఉప ఎన్నిక ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందా, లేకపోతే ఒక రేవంత్ రెడ్డి ఎందుకు టెన్షన్ పడుతుంది? అది కూడా ఒక పార్ట్ దీనిలో. మిగతా వాళ్ళు టెన్షన్ పడతలేరు. మిగతా మినిస్టర్లు నింపాదిగా నిమ్మలంగా కనిపిస్తున్నారు. ఒక రేవంత్ రెడ్డే టెన్షన్ పడుతున్నాడు. ఆయన కొంతమందితో మాట్లాడుతున్న మాటలు కూడా మనం ఎట్లయినా గెలవాలి, ఇది డూ ఆర్ డై. మొన్న మినిస్టర్స్తో కూడా ఆ మాట అన్నాడని పేపర్లో కూడా రాశాను కదా, హెడ్లైన్ కూడా పెట్టిన డూ ఆర్ డై అని. అంటే గెలిస్తే గెలవాలి, లేకపోతే సావాలి. అంటే ఇక గెలిస్తే మనం నిలబడతాం, ఇంకా ఇక్కడ ఓడిపోయినాం అని అంటే కథం అని రేవంత్ రెడ్డి అన్నట్టుగానే పేపర్లో వార్తలు కూడా వచ్చినాయి. ఆయన ప్రవర్తన కూడా అట్లే కనిపిస్తుంది. సంబంధం లేని మాటలు. ఆయన కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలతోనే కాంగ్రెస్కు నష్టమే తప్ప లాభం లేదు, నవీన్ యాదవ్కు అనవసరమైన టెంప్టేషన్లు అవి బీజేపీ వాళ్ళకి నడుస్తాయేమో. కానీ ఇప్పుడు బీజేపీ కూడా చల్లగానే ఉంది. కానీ ఈయన అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడు, దీనివల్ల కాంగ్రెస్ నష్టము అని. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది దీనివల్ల, ఏమవుతుంది? ఒకవేళ ఓడిపోయింది అనుకో, సర్వేలన్నీ ఓడిపోతాయని చెప్తున్నాయి, రైట్. ఆ సర్వేల మీద కూడా పడేడుస్తున్నారు. సర్వేల మీద ఒంటికాలతో ఎప్పుడు రాజకీయ పార్టీల మీద సర్వేలు వస్తాయి, కానీ ఆ సర్వేల మీద కూడా ఏడుస్తున్నారు. అందుకే అంటున్నాను, ఏం జరుగుద్ది అసలు? ఎట్లయినా గెలవాలి, మనం ఏం చేసినా సరే గెలవాలని రేవంత్ రెడ్డి ఒక మంకుపట్టుతో ఎందుకున్నాడు? అసలు ఏం జరుగుతుంది దీనిలో? రాష్ట్ర ప్రజలు, ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాదు, చాలాసార్లు చెప్తున్నాను నేను, ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓన్లీ 4 లక్షల మంది ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ కాదు. ఇది 4 కోట్ల మంది ప్రజల అభిప్రాయంగా కనబడుతుంది. ఇక్కడ గెలిస్తే ఇక రేవంత్ రెడ్డి ఏం చేయకపోయినా అంతా సక్సెస్. ఇక్కడ ఓడిపోతే రేవంత్ రెడ్డి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ను సరైన మార్గం నడిపించే అవకాశం దొరుకుతుంది ఓడిపోతే. లేదు అంటే ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు భయపడుతుంది దానికోసమే, రేవంత్ రెడ్డి భయపడుతుంది దానికోసమే. సరే, అన్ని విషయాలను మాట్లాడదాం, అన్ని విషయాల మీద చర్చిద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇద్దాం మనం, అంటే ఇంటర్నల్గా ఉండే వార్తలు విశ్లేషణలు బరాబర్ ఇద్దాం, ఉన్నది ఉన్నట్టుగా ఇద్దాం. జరిగేది ఏమైనా జరగని. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ఈ మధ్య చూస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి 6 రోడ్ షోలు, ఒక బైక్ ర్యాలీ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, ఇక ఆయన ఇంటర్నల్గా మినిస్టర్లతో మాట్లాడిన మాటలు కానీ, ఇది డూ ఆర్ డై. మన పొజిషన్ అంటే మినిస్టర్లు అనుకుంటారు మాకేం సంబంధం లేదు, ఇది డూ ఆర్ డై అనేది మీకు సంబంధం ఉన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు చాలా ఉప ఎన్నికలు వస్తాయి, చాలాసార్లు గవర్నమెంట్ గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి. ప్రతి ఎలక్షన్స్లో ఒకరే గెలవాలి, దేవుళ్ళు రావాలి ఎవరన్నా? మన చైనానా? కాదు. కాబట్టి కేసీఆరే ఓడిపోయిండు పై ఎలక్షన్స్లో. కేసీఆర్ గవర్నమెంట్ దుబ్బాకలు ఓడిపోయిండు, లేకపోతే హుజరాబాద్లో ఓడిపోయారు, నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది, మొత్తం అధికారుల్లో కూడా నడుస్తుంది చర్చ. జూబ్లీహిల్స్లో కనుక ఓడిపోతే ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి దింపుతారా, లేకపోతే ప్రభుత్వం పడిపోతుందా? ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి? ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లా వ్యవహరిస్తున్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి అంత కంపరం ఉన్నాడు? మినిస్టర్లు ఏమో నేను నిన్నే చెప్పిన కదా, 11 మంది మినిస్టర్లు ఆయన క్యాబినెట్లో, ఆయన కాగా 14 మంది ఉంటూ 11 మంది మినిస్టర్లు ఇక్కడ ఓడిపోవాలని కోరుకుంటున్నారు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్. ఎందుకంటే ఓడిపోకపోతే రేవంత్ రెడ్డి ఇంకా రెచ్చిపోతాడు మా మీద. రేవంత్ రెడ్డి తగ్గాలంటే ఇక్కడ ఓడిపోవాలి. ఇంకా ఇంటర్నల్గా ఏమేం చేస్తారు, తగ్గాలే రెచ్చిపోతాడు అంటే మరి మంత్రులకు ఉన్న ఇబ్బందులు ఏందో తెలియదు, మంత్రులు పెడుతున్న ఇబ్బంది ఏందో కూడా తెలియదు. రేవంత్ రెడ్డి యాంగిల్ చూస్తే ఇప్పుడు ఒకవేళ ఓడిపోయింది అనుకో జూబ్లీహిల్స్లో, ఎవరు గెలుస్తారు ఓడిపోతారు సర్వేలు చాలా విషయాలు చెప్తున్నాయి, కానీ మనం ప్రెడిక్షన్ చేయలేము, అది తెలుస్తుంది త్వరలో. అయితే ఓడిపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఎఫెక్ట్ ఉంటుంది, దీనిలో ఏం డౌట్ లేదు. హైకమాండ్ కూడా ఒక అవకాశం, హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి విషయంలో మనం చాలాసార్లు చెప్పినట్టు భరిస్తున్నది. రేవంత్ రెడ్డి భరిస్తున్న టైంలో ఒక తాడు దొరికిందనుకో, దాన్నే రీజన్గా చూపించేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తున్న తీరు, హైకమాండ్ ఇన్ని రోజులు వ్యవహరిస్తున్న తీరుకు ఒక చెక్ పాయింట్ దొరుకుతుంది ఇక్కడ ఓడిపోతే. రెండోది ఏంటంటే అసలు గవర్నమెంటే పడిపోతుందా అన్న ఒక ఆ వాతావరణం కూడా కనిపిస్తుంది. గవర్నమెంట్ పడిపోతుందా? ఇంతమంది ఉన్నారు, 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మొత్తం 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్యే ఉండే ఒక ఆయన 76 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నమెంట్ పడిపోతుందా? ఎందుకు అంత భయపడుతున్నారు? ఇక్కడ కనుక ఓడిపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల అభిప్రాయం ఏందనేది తేడతెల్లమవుతుంది. ఇప్పుడు ఎంతమంది ఎన్ని సర్వేలు చేసినా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పినా, లేకపోతే జనమంతా అసహనంతో ఉన్నా, అసంతృప్తితో ఉన్నా, ఇక్కడ ఓడిపోతే దానికి ఒక సర్టిఫికేషన్ దొరుకుతుంది, ఒక సర్టిఫై అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద జనం అసంతృప్తితో ఉన్నారు, నిజంగా ఉన్నారు. ఇప్పుడు మనకు పబ్లిక్ టాక్ తీసుకొచ్చినా, ఎవరిని కదిలించినా జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. అది కానీ దానికి ఒక సర్టిఫికేషన్ కావాలి. ఎప్పుడు దొరుకుతుంది అంటే ఎలక్షన్స్లో దొరుకుతుంది. ఒక మనిషి పనితీరు మీద, ఒక గవర్నమెంట్ పనితీరు మీద. ఇది నిజంగా రెఫరెండం గవర్నమెంట్కి. ఇది వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు రెఫరెండం అని చెప్పుకున్నారో లేదో, ఎవరైనా యాక్సెప్ట్ చేశారో లేదో నాకు తెలియదు. కానీ 2 years గవర్నమెంట్లో ఈ ఎలక్షనే వాళ్ళకి ఫస్ట్ ఫేస్ చేస్తున్నది. వాళ్ళు లోక్సభ ఎలక్షన్ అది గుంపులో గోవిందం అయిపోయింది. కానీ ఒక 2 years రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డి పరిపాలనకు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది అనేది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చర్చ ఉంది. బట్ అది ఇక్కడ సర్టిఫై కావాలి. జూబ్లీహిల్స్లో ఓడిపోతే అది సర్టిఫై అవుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఏమున్నది ఏడున్నా అసంతృప్తి, మేమే గెలిచాం కదా, 500 ఓటుతో గెలిని, 1000 ఓటుతో గెలిచింది, ఎంత గెలిస్తే నేను చెప్పేది ఇంకెక్కడిది. అంతా అనవసరంగా కొంతమంది జర్నలిస్టులో, లేకపోతే ఎవరో బీఆర్ఎస్ మీద ఏడుస్తారు, బీజేపీ మీద ఏడవనికి ఆయనకు దమ్ము ధైర్యం రెండు లేవు. కానీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే జనం అసంతృప్తిని ప్రభుత్వం క్యాల్కులేట్ చేయదు. ప్రభుత్వం ఏమంటుందంటే అంతా మంచిగానే ఉంది, ఇదంతా ఏదో కొంతమంది మీడియాలో కనిపించే విధంగా, లేకపోతే మా మీద ఏదో కావాలని కొందరు ప్రోద్బలంతో మాట్లాడుతున్నారు, ఇదంతా సంతృప్తికరంగానే ఉంది అని చెప్పుకోనికే ఒక అవకాశం దొరుకుతుందని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన డూ ఆర్ డై ఎందుకన్నాడంటే, ఇక్కడ ఓడిపోతే ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా తిరగబడతారు రేవంత్ రెడ్డి పైన. రేవంత్ రెడ్డి పరిపాలన మీద జనమే కాదు, వాళ్ళు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చూడలేదా మనం? మామనార్ ఎమ్మెల్యేనేమో ఏకంగా పేపర్లో వార్త రాశానా, ఆయన ఓపెన్గా మాట్లాడైనా, ఏం గవర్నమెంట్ ఏం కథ, పైసలే ఇస్తలేదు, సంవత్సరానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇస్తే మేము ఊర్లోకి పోయి కనీసం ఏదైనా పని చేసుకుంటాం, మేము పెళ్లిళ్లకు లేకపోతే కళ్యాణాలకు చెక్కులు పంచానికే తప్ప దేనికి పోతలేము, ముఖం తెలుతలేదని ఆయన మాట్లాడినా. మిగతా ఎమ్మెల్యేలంతా ఇది కమిషన్ల ప్రభుత్వం అని మిగతా మామనార్ జిల్లా ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టుకుంటే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకు 100 కోట్లు ఇవ్వండి లేఖ రాసిన సెటరిక్గా. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తున్నారు? మిగతా ఎమ్మెల్యేలు ఏమన్నా ఇప్పుడు బయటపడ్డ ఎమ్మెల్యేలు మేమేం పోయే పరిస్థితి లేదని చెప్పినారు. మరి మిగతా ఎమ్మెల్యేలు ఏమన్నా కాన్స్టిట్యున్సీలకు పోయి కార్యకర్తల కాళ్ళకో లేకపోతే జనాలకి ఏమైనా పూజలు చేస్తుండ్రా? వాళ్ళు కూడా అదే, కాకపోతే బయటపడతలేరు. ఏం చేయాలి? పైసలు లేవు. జూబ్లీహిల్స్లో ఓడిపోతే అది కనుక వస్తే రేవంత్ రెడ్డి మీద మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఓపెన్గా బాహాటంగా మాట్లాడతారు, నా మీదకి వస్తారు వీళ్ళంతా అనేది రేవంత్ రెడ్డికి భయం ఉంది. మినిస్టర్లు ఏమో ఇది జరగాలనే ఉంది వాళ్ళకి, ఈ ఎపిసోడ్ జరగాలే, రేవంత్ రెడ్డి ఉంటే ట్రాక్లో ఉంటాడు, లేకపోతే దింపుతారు, ఏదో ఒకటి జరగాలనేది కంకణం కట్టుకున్నారు వాళ్ళు. చూసలేమా సీతకళ అంటూలే ఒకనాడు ఒక పూటలో తిరిగిపోయి నెదర్లాండ్లో ఉన్నారు, ఆమె విదేశాలకు పోయినరు. రేవంత్ రెడ్డి ఏమో అంతా ఒక ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి చేయని ప్రచారం చేస్తున్నాడు, ఏ ముఖ్యమంత్రి చేయాలి ఇప్పటిదాకా. అందులోనే తప్పుడు అడుగులు వేస్తున్నాడు, అందులోనే తప్పులు మాట్లాడుతున్నాడు, అందులోనే తప్పుడు స్ట్రాటజీలు ప్లే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, మేము ఉంటే మీరుంటారు, మేము లేకపోతే మీరు ఉండరు, ఇట్లాంటివన్నీ చాలా చర్చకు దారితీసినాయి. అజారుద్దీన్కి ఇప్పుడు ఇవ్వడం కూడా ఒక తప్పటి అడిగే, అది ఎప్పుడో ఇచ్చింటేనే వేరే ఉంటుండే, లేకపోతే తర్వాత ఇచ్చుకుని అయిపోతుండే. ఇప్పుడు ఇచ్చి అదొక పెద్ద కంపరం పెట్టుకున్నాడు. అందుకే ఏ మినిస్టర్లు ఒక్కొక్క మినిస్టర్ 2 రోజులు 3 రోజులు కూడా తిరుగుతలేడు, ఈయన మాత్రం 7 రోజులు పెట్టుకున్నాడు రోడ్డు షోలని, బైక్ ర్యాలీ. ఇప్పటిదాకా బైక్ ర్యాలీ ఎలక్షన్స్లో ఏ ముఖ్యమంత్రి తీయలే, ఈయన ఫస్ట్ టైం తీసుకుని బైక్ ర్యాలీ. కానీ ఈయన ఎంత కనిపిస్తే రేవంత్ రెడ్డి ముఖం చూస్తేనే జనానికి ఈయన ఇచ్చిన హామీలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒక్కరోజు ఆగుండ్రి మీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఆల్రెడీ కేటీఆర్ ప్రచారం చేస్తూనే ఉన్నాడు, అవన్నీ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఏమైందంటే ఈ సర్వేలు మొత్తం ఒక టెన్షన్ ముట్టించినాయి. రెండో పాయింట్ ఏంటంటే అందరు అసంతృప్తితో మాట్లాడుతున్నారు. ముస్లిమ్స్ కూడా వంచడైతారేమో, ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోతే వంచడైతారనుకుంటే అది వర్కౌట్ కాలేదు. అసలు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళే వస్తలేరు ప్రచారానికి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడున్న సిచ్యువేషన్, వాళ్ళకి తెలుసు. ముస్లిమ్స్ ఏమంటారు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అని. ఏమన్నా నిజంగానే చేస్తే ఎవరన్నా మాట్లాడితే దానికి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడితే కౌంటర్ ఇస్తే, జనమే మాట్లాడితే ఎవరు కౌంటర్ ఇవ్వాలి? జనమే మాట్లాడుతున్నారు కదా. మా రంజాన్ తోఫా ఇచ్చిందని అడుగుతున్నారు ముస్లిమ్స్, మాకు ఏమైనా శ్మశాన వాటికి ఇచ్చిండా, మాకు ఏం చేసిండా అని అడుగుతున్నారు. ఓపెన్గా మాట్లాడుతున్నారు, చాలా చైతన్యంగా మాట్లాడుతున్నారు జనం. రేవంత్ రెడ్డికి భయం సృష్టిస్తున్నది అదే. అందుకే ఎట్లయినా సరే గెలవాలి. ఎట్లా గెలుస్తారు? రిగ్గింగ్ చేసి గెలుస్తారా? ఇంకేమైనా మ్యానిపులేట్ చేసి గెలుస్తారా? ఏం చేసి గెలుస్తారు? ఎట్లయినా గెలవాలి అని అన్నాడు.
ఇది డూ ఆర్ డై మన పొజిషన్ అన్నాడంటే మరి ఏంది, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ గోయింగ్? ఇప్పుడు అవతల రాహుల్ గాంధీ ఏమో ఓటుకు నోటు కేసు, దొంగ ఓట్లు అవన్నీ అంటున్నారు. మరి ఇక్కడ ఏమైనా దొంగ నోట్లు, దొంగ ఓట్లు, నోట్లు కాదు దొంగ నోట్లు, దొంగ ఓట్లు, దొంగ ఓట్లు ఏమైనా పెట్టుకొని ఎట్లనే గెలవని ప్రయత్నం చేస్తున్నారా? ఓ పెద్ద చర్చ ఉంది. సేమ్ బీసీలో 42% రిజర్వేషన్ చట్టాన్ని రేవంత్ అన్న జడ్జీలే మేనేజ్ చేసిన అన్నట్టుగానే కాంగ్రెస్ వాళ్ళు చాలామంది మా వాళ్ళ 20-25 వేల దొంగ ఓట్లు ఉన్నాయి ఇక్కడ, చార్మినార్కి వెళ్ళి తీసుకొచ్చినాయి, అవన్నీ మనకు పడతాయి అనే చర్చలో నడుస్తుంది కాంగ్రెస్లో. అది అంత ఈజీ కాదు, ఎలక్షన్ కమిషన్ అంత ఈజీగా ఏం చేయకపోవచ్చు, మనం దాన్ని సర్టిఫై కూడా చేయలేము అవును అని కాదు అని. ఎనీవే ఈ ఎలక్షన్ ఎందుకో రెఫరెండం వాళ్ళు తీసుకుంటలేరు, బయటికి చెప్తలేరు, కానీ ఇది ఒక రెఫరెండం ఎలక్షన్ గవర్నమెంట్ పనితీరుకు. ఇక్కడ కనుక ఓడిపోతే ఏదో ఒకటి జరుగుతుంది, ఆ వాతావరణం అయితే కనబడుతుంది. వాళ్ళు వాడే టెన్షన్ బట్టి ఇక్కడ ఓడిపోతే ఏదో ఒకటి జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. అందరు చాలామంది పేపర్లకు మేనేజ్ చేసి మా వార్తలు రాయండి, బీఆర్ఎస్ వార్తలు రాయకండి, బీజేపీ వార్తలు రాయకండి అని సీఎం ఆఫీస్ నుంచి పేపర్లకు టీవీలకు ఫోన్లు చేసి బతిమలాడుతున్నారు. ఇదే ఇంకా లాస్ట్, ఇంకా మనం ఏదైనా ఇక్కడ తేల్చుకోవాల్సిందే. ఇక్కడ ఓడిపోయినామంటే కేల్ కథం దుకాన్ బంద్ అన్న ఒక అభిప్రాయంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకే తెలవాలి. యాక్చువల్గా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓడిపోతే ఇబ్బంది ఏమి ఉండదు, 4 రోజులు సరే మేము తప్పులు చేసినాము సరిదిద్దుకుంటామని ఇంకా టైం ఉంది, గవర్నమెంట్కు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అట్లా లేదు ఈడ ఎపిసోడ్. ఈడ ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఈడ ఓడిపోతే ఏదో జరుగుతుంది కథమవుతాం అనే ఒక అభిప్రాయం మాత్రం రేవంత్ రెడ్డికి దానిలో ఉంది, రేవంత్ రెడ్డి వర్గంలో. మిగతా కాంగ్రెస్లో ఏం లేదు. చూద్దాం అన్నట్టున్నారు వాళ్ళు కూడా, వెయిట్ అండ్ సీ అన్నట్టు చూస్తున్నారు ఏమవుతుందని. చూద్దాం మనం కూడా ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.